మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో భూమి తీవ్రంగా కంపించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. అయితే మెక్సికో నేషనల్ సెస్మాలజికల్ సర్వీస్ మాత్రం 7.4గా పేర్కొంది. భూకంప కేంద్రం చియాపాస్ తీరానికి 48 కిలోమీటర్ల నైరుతి దిశలో అఖిలెస్ సెడాన్కు సమీపంలో భూమి అంతర్భాగంలో సుమారు 15 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం కేవలం మెక్సికోకే పరిమితం కాలేదు. గ్వాటెమాలా సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు ప్రకంపనలు బలంగా తాకాయి. చియాపాస్, టాబాస్కో, ఒక్సాకా, మెక్సికో సిటీ వంటి మెక్సికోలోని దక్షిణ ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. భూకంపం ఉదయం 8:48 సంభవించింది. భారీ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మెక్సికో గ్వాటెమాలా సరిహద్దులోని సుచియాటే నగర మేయర్ ఎల్మర్ సునామీ ముప్పును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. టపచులా నగరంలో మొదట స్వల్పంగా ప్రారంభమైన ప్రకంపనలు ఆ తర్వాత తీవ్ర రూపం దాల్చాయి. గ్వాటెమాలా సిటీలో ప్రకంపనలు చాలాసేపు కొనసాగడంతో జనం ఆందోళన చెందారు. మెక్సికో సిటీలోని పలు భవనాలు కూడా ఊగిపోయాయి. ప్రారంభ క్షణాల్లో భూకంప తీవ్రత నిర్దేశిత పరిమితిని మించకపోవడంతో ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్ మోగలేదని ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ప్రజల నుంచి కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.